ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ, ఆయన ఒక అంశం మీద ప్రత్యక్షంగా వాళ్ళ దృష్టి పెట్టారు. అదేంటంటే ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు, వాటి పరిష్కార మార్గాలు ఎంతవరకు ప్రభుత్వం సఫలీకృతమవుతా ఉంది ఇచ్చిన ఫిర్యాదులపై అనేది వాళ్ళు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనకి ప్రతి సోమవారం ప్రజలకు పౌరులకు ఉండే సమస్యలను కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు పరిష్కారం కోసం ఇస్తున్నారు. వాళ్ళు తీసుకుని రసీదు ఇచ్చేస్తున్నారు. ఇక అంతే సంగతులు. రసీదు, దీని కంప్యూటర్లో పేరు అన్నీ రాస్తారు. కొంతకాలం తర్వాత పరిష్కరించబడింది అని రాసేస్తారు. లేదు, ఇది మా పరిధిలోకి రాదు అంటారు. దీనికి శాసనం చేయాలి, చట్టం చేయాలంటారు. ఈ విధంగా ఈ సోమవారము కలెక్టర్ కార్యాలయంలో వందలు వేల సంఖ్యలో వెళ్ళే వాళ్ళకి నిరాశ, నిస్పృహ ఎదురవుతుంది. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు ఆయన ఒక ఆలోచన చేశాడు. ఆయన ప్రస్తుత సచివాలయంలో ఆయన 1వ నెంబర్ బ్లాకులో మొదటి అంతస్తులో ఆయన కూర్చుంటాడు. ఆయన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్టీజీఎస్ అని రియల్ టైం గవర్నెన్స్ అని పెట్టుకున్నారు. మొత్తం అరిచేతిలో ఆండ్రాయిడ్ ఫోన్తో పరిపాలన చేయాలని, దాన్ని మానిటరింగ్ చేయడానికి ఒక పెద్ద టీంని, కంప్యూటర్లు, స్క్రీన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ అన్నీ పెట్టాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఆయన్ని కలిసినా, మనకు సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ముఖ్యమంత్రిని కలిస్తే పరిష్కారం అయిపోతుంది. మన ఫిర్యాదు ఆయన చేయి కంటిందంటే, ఆయన చేతిలో ఇచ్చామంటే ఫిర్యాదు పరిష్కరించబడుతుంది. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్తే అంతే సంగతులు. కనుక ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శనివారం నాడు మంగళగిరిలో ఉండే తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో అక్కడ కలిసి ఆయన చేతికి ఇవ్వాలని తాపత్రయపడుతుంటారు. ఆయన్ని కలవటం అందరికీ సాధ్యపడదు. ఎక్కడి నుంచో జిల్లాల నుంచి 1000 ప్రయాసాలకు వచ్చి డబ్బు ఖర్చు పెట్టుకుని ఆయన కలవాలి. అసలు అలా లేకుండా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని కలిసి ఆయన చేతిలో మన అర్జీ, మన సమస్యని పెడితే ఏ విధమైన పరిష్కారం లభిస్తుందో దాన్ని మన చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్లోనే మనం చేసుకునే విధానాన్ని చంద్రబాబు నాయుడు రూపొందించాడు. దాని పేరు PGRS పోర్టల్. PGRS అనగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. ఇది మన గూగుల్ బార్లో కొట్టగానే PGRS అంటే వచ్చేస్తుంది. PGRS ఆంధ్రప్రదేశ్ అంటే వచ్చేస్తుంది. దాంట్లో సవివరముగా మన సమస్యని పోర్టల్లో పొందుపరిస్తే ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిపోతుంది. కనుక మనం వ్యయ ప్రయాసలు లేకుండా చంద్రబాబు నాయుడిని కలిసి చేతిలో పెడితే ఎటువంటి ఫలితము మనకు వస్తుందో ఈ PGRS పోర్టల్లో మనం నమోదు చేయటం ద్వారా మనకు అటువంటి ఫలితం లభిస్తుంది. కనుక మాకు చదువు రాదండి, PGRS ఏంటంటే మీరు అక్కడ ఒక కంప్యూటర్ సెంటర్కో, ఈ సేవ, మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. వాళ్ళకు 10-20 రూపాయల సర్వీస్ ఫీజు ఇవ్వండి. ఏదో సేవ చేసినందుకు, మనకు సహాయపడినందుకు ఇచ్చి మీ ఫిర్యాదుని దాంట్లో ఆ పోర్టల్లో పొందుపరచండి. మీ సెల్ నంబరు, మీకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడిని పెట్టండి. మీకు సమాధానం వస్తుంది. సమాధానం వచ్చినప్పుడు మీరు సంతృప్తిగా లేరు, మీరు మాకు సంతృప్తి కలగలేదు, నాట్ సాటిస్ఫైడ్ అని పెట్టండి. ఆ ఫిర్యాదు పరిష్కరించినట్టుగా పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ దాన్ని పై అధికారికి పంపిస్తారు. తర్వాత ఏం జరుగుతుందనే సమాచారం మీకు వస్తుంది ఎప్పటికప్పుడు. ఇంకోటి ఏంటంటే మీరు ఫిర్యాదు దాంట్లో చేయగానే మనకు ఒక యునీక్ ఐడి నెంబర్ వస్తుంది. అది రాసి పెట్టుకోండి. మళ్ళీ మనము గూగుల్లోకి వెళ్ళి ఐడి నెంబర్ వేయగానే మనం ఇచ్చిన ఫిర్యాదు, మనం ఇచ్చిన సమస్య ఎక్కడ ఉన్నది, ఏ దశలో ఉన్నది, ఎవరి దగ్గర ఉన్నది అనేది కూడా తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖ పంపారా, రెవెన్యూ శాఖ పంపారా, పంచాయతీకి పంపారా, మున్సిపల్ శాఖ పంపారా అని తెలిసిపోతుంది. అంటే పరిష్కారము కొరకు ఏ అధికారి దగ్గరికి వెళ్ళింది, ఏ శాఖలో ఉన్నది కూడా మనం మనకిచ్చిన
ప్రత్యేకమైన యునీక్ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పీజీఆర్ఎస్ ద్వారానే ప్రజలు, మేధావులు, విజ్ఞులు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు, మన ప్రభుత్వ నిధుల వినియోగం గురించి కూడా వారి అభిప్రాయాలను ఈ పోర్టల్ ద్వారా తెలియపరచవచ్చు. ఇది ఇప్పుడు అందుబాటులో ఉంది. దీంట్లో ఇప్పటికే 3.5 లక్షల మంది నమోదు చేశారు. ఈ 3.5 లక్షలో 2 లక్షల మందికి ఇప్పటికే సమస్య పరిష్కారమైంది. ఇక్కడ అధికారులు మేము పరిష్కరించకుండానే పరిష్కరించామని రాయటానికి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఆయన ఈ ఆర్టీజీ అనే విభాగంలో వారానికి కనీసం 3 గంటలు కూర్చుని ప్రజలు సమస్యలు ఈ పీజీఆర్ఎస్లో ఎన్ని పెట్టారు, ఎన్ని పరిష్కరించారని కొన్ని ఆయనే ఓపెన్ చేసి, ఇదిగో ఈ ఊరు ఆయనకి, ఆయన ఫిర్యాదు ఇది, ఆయన సమస్య ఇది, ఏం చేశారని ఆయనే చూస్తారు. కనుక అధికారులకు కొంత భయం ఉన్నది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రయత్నం అయితే, ప్రధానమంత్రి మోదీ కూడా అంత సీరియస్గానే ఆయన ఢిల్లీలో కూర్చుని దేశవ్యాప్తముగా కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులే కాక ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల శాఖలలో ఉండే సమస్యలను కూడా వారు స్వీకరిస్తున్నారు. అంటే మన రాష్ట్రంలో ఉండే రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజు, విద్యాశాఖ, వైద్యశాఖ సమస్యలను మనం ప్రధానమంత్రి మోదీ దృష్టికి కూడా తీసుకురావచ్చు. అది గూగుల్ బార్లో సిపి గ్రామ్స్, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, షార్ట్కట్లో సిపి గ్రామ్స్ GRAMS కొడితే ఇది 3 వారాల లోపల మీకు సమాధానం వస్తుంది. దీంట్లో మీ సెల్ ఫోను, ఈమెయిల్ కూడా ఇవ్వండి. వచ్చిన సమాధానం కేంద్ర ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించింది అయితే కలెక్టర్కి వెళ్తుంది, పోలీస్ అయితే ఆ జిల్లా ఎస్పీకి వెళ్తుంది, లేదా నగర కమిషనర్కి వెళ్తుంది. రాష్ట్రాలలో పనిచేసే IAS, IPS అధికారులందరూ కూడా కేంద్ర ప్రభుత్వము నియమించిన అధికారులే. వారి పోస్టింగ్ మాత్రం రాష్ట్రాలకు ఇవ్వటం జరిగింది. అందువల్ల అందరు IASలు, IPSలు, రాష్ట్రాల్లో పనిచేసే ఫారెస్ట్ అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోనే వారు ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారనేది మనం ప్రజలుగా తెలుసుకోవాలి. అక్కడి నుంచి వచ్చిన పరిష్కారము మనకి ఆమోదయోగ్యంగా లేదు, మనం సంతృప్తి చెందలేదు, నాట్ సాటిస్ఫైడ్ అంటే అది ఇంకొక ఉన్నతాధికారి దృష్టికి వెళ్తుంది. కనుక ఏదో పరిష్కరించబడిందని మన ఫిర్యాదుని మూసివేయటానికి ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వము కూడా అంగీకరించదు. ఇది ఒకే పోర్టల్లో 2 ఉంటాయి. ఈ సిపి గ్రామ్స్, పీజీఆర్ఎస్ 2 ఉంటాయి. మనం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు, రాష్ట్రానికి కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఫిర్యాదులు ఏ శాఖలో ఉన్నాయంటే రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ. ఇక సంక్షేమ శాఖలో అక్కడ స్కాలర్షిప్లు, వాటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంటు, అట్లాగే వైద్యారోగ్య శాఖ. ఇవి ఈ శాఖల్లో ఎక్కువగా ప్రజలకు సమస్యలు ఉన్నాయి. కనుక పౌరులు ప్రధానమంత్రిని కలవటానికి ప్రయత్నం చేయొద్దు, చంద్రబాబు నాయుడిని కలవటానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన కలిస్తే ఎటువంటి ప్రయోజనం మనకు లభిస్తుందో కంప్యూటర్ ద్వారా, లేదు మన సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా పీజీఆర్ఎస్ అనే పోర్టల్ ద్వారా మన సమస్యని దాంట్లో నమోదు చేసి మీ సమస్యను పరిష్కరించటానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. కలిసి వచ్చిన వాడికి ఏ రకమైన రిజల్ట్, ఫలితం వచ్చిందో ఈ ఆండ్రాయిడ్ ఫోన్. ఎందుకంటే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఆకాంక్ష పరిపాలనంతా కూడా అరిచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోను, వాట్సాప్ పరిపాలన ఆయన కోరుకుంటున్నాడు. కనుక భౌతికంగా మీరు కలెక్టర్ కార్యాలయం వద్దు, అలాగే ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయొద్దు. మీరు మన పోర్టల్ సెల్ ఫోన్లన్నా నమోదు చేయండి, లేదు కంప్యూటర్లో, ట్యాబ్లో, పర్సనల్ కంప్యూటర్లన్నా నమోదు చేయండి. మీకు చక్కటి ఆశాజనకమైన
పరిష్కారము లభించటం తథ్యం.